మనకి ట్రైల్ మెసేజ్ కోసం పాస్టర్ గారు వైజాగ్ నుంచి రావడం జరిగింది. పాస్టర్ గారు సంఘకాపరి సంఘానికి కావాలని గతంలో సంఘ కమిటీ ఏసీటీసీ గ్రూప్లో ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటన మేరకు సుమారు 12 అప్లికేషన్స్ వచ్చినాయి. కాకినాడ నుంచి కానీ, నల్గొండ, చెన్నై, విశాఖపట్నం, మార్కాపురం, పిడుగురాళ్ళ అట్లా దూర ప్రాంతాల నుంచి సుమారు 12 మంది కాపర్లు అప్లై చేయడం జరిగింది. వాళ్ళు సీనియారిటీ ఒకటి, వయసు ఒకటి ప్రాధాన్యత అంశాలుగా తీసుకొని ఒక్కొక్కరిని పిలవడం జరుగుతుంది. ఈ పాస్టర్ గారు ప్రస్తుతం ట్రైన్కి వచ్చిన 3వ పాస్టర్ గారు మన సంఘానికి. ఈతో 3 వచ్చారు ప్రస్తుతం. మనకి అన్ని అంశాలు పరిగణలో తీసుకున్న తర్వాత వారిలో కొంతమందిని పిక్ చేసి ట్రైల్ మెసేజ్కి పిలుస్తున్నాం. ట్రైల్ మెసేజ్లో ఫస్ట్ మెసేజ్లో వాక్య విధానాన్ని బట్టి సెకండ్ మెసేజ్కి కొంతమందిని ఎంపిక చేసి చివరిగా సెకండ్ మెసేజ్లో కూడా బాగుంది అనుకుంటే వారిలో ఒకరిని సంఘ కమిటీ సంఘం అందరూ ఏక నిర్ణయంతో నిర్ణయించుకోవాల్సిన పరిస్థితుంది. పాస్టర్ గారు వివరాలు చెప్తాను. పాస్టర్ గారి పేరు మోచర్ల సుదర్శన జాన్ సుబోధుడు. ఆయన వయసు 51 సంవత్సరాలు. పాస్టర్ గారి పేరు గుణవతి. ఆయన రాలేదు. పాస్టర్ గారికి 5 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు పీజీ పూర్తి చేశారు. ఒక ఆమె నారాయణ స్కూల్లో విద్యా సంస్థల్లో వైజాగ్లోని ఉద్యోగం చేస్తున్నారని చెప్పారు. చివరి పాప 10th క్లాస్ 10వ తరగతి చదువుతున్నారు. ఆయన స్వస్థలం నెల్లూరు. ఆయన విద్యాభ్యాసం అంతా విశాఖపట్నంలోనే జరిగి విశాఖపట్నంలోనే స్థిరపడ్డారు. పాస్టర్ గారు ఏసీటీసీలో బీటీహెచ్ పూర్తి చేసి నెల్లూరులో మాస్టర్ ఇన్ డివినిటీ మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆయన సంఘ కాపరిగా 28 సంవత్సరం సర్వీసు పూర్తి చేసుకున్నారని చెప్పారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాలో కనిగిరి, ప్రకాశం, నెల్లూరు జిల్లా, కావలి అలా పలు ప్రాంతాల్లో పట్టణ సంఘాల్లో సంఘ కాపరిగా పనిచేస్తూ ఈ సంవత్సరం మే నెల నుండి ఖాళీగా ఉన్నామని చెప్తున్నారు. చివరిగా చేసినప్పుడు మే నెలతోటి సమయం అయిపోతుంది. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నామని చెప్పారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి చనిపోయారని చెప్పారు. 28 సంవత్సరాల నుంచి సంఘ కాపరిగా వివిధ సంఘాల్లో దేవుని కృపను బట్టి పనిచేస్తున్నారని చెప్పారు. ట్రైన్కి వచ్చే కాపర్ల యొక్క మెసేజ్ విధానాన్ని గమనిద్దాం. ఎందుకంటే ఒకసారి కాపరిగా చేసుకున్న తర్వాత సంఘాన్ని నడిపించాల్సిన బాధ్యత అయిపోతుంది. సంఘం అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని విషయాలు కమిటీ సంఘ పెద్దలందరూ చర్చించున్నారని తీసుకుందాం. మన సంఘం మీద 2 బాధ్యతలు ఉన్నాయి. ఇందాక సహోదరి విజయలక్ష్మి గారు విజ్ఞాపన ప్రార్థన గుర్తు చేశారు. అవేంటంటే ప్రస్తుతం మన సంఘంలో పనిచేస్తున్న ప్రభుదాస్ గారికి ఒక మంచి సంఘం ఏర్పాటు చేయమని, తర్వాత మన సంఘానికి ఒక మంచి కాపరి రావాలని సంఘం యావత్తు ప్రతి ఒక్కరూ తమ
వ్యక్తిగత ప్రార్థనలు గుర్తు చేసుకోండి. ఆ మేరకు అందరం ప్రార్థిద్దాం. ఒక మంచి సంఘ కాపరి మాకు ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రార్థించాల్సిన అవసరం ఉంది. టౌన్ చర్చెస్లో ఒక సీనియర్ పాస్టర్గా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ట్రైల్ మెసేజ్లకు కూడా సీనియర్ పాస్టర్స్నే ఆహ్వానిస్తున్నాం. పాస్టర్ గారు రాత్రి వైజాగ్ నుంచి రావడం జరిగింది. 9:40 ఉంది. ఆయనకి సపరేట్గా వసతి ఏర్పాటు చేశాము, భోజనం ఏర్పాటు చేశాము. ఈరోజు సాయంత్రం ఆయన వెళ్ళిపోతారు. ఈ నెలలో ఇంకా కొన్ని అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి వారిలో సీనియర్స్ని ఆహ్వానించడం జరుగుతుంది. వాక్యం మీద శ్రద్ధ పెట్టి విందాం. అందరూ మంచి కాపరీ కోసం ప్రార్థన చేయాలని చెప్పి మనం చేస్తూ ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పచెప్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యగారు చెప్పినట్లుగా విశాఖపట్నం దేవుని యొక్క కృపను బట్టి విశాఖపట్నం నుంచి నిన్నటి దినాన క్షేమంగా రావడం జరిగింది. ఈ దినము ఈ సంఘంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మరి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి వేలాది స్తోత్రాలు చూపిస్తున్నాం. అలాగే ఈ అవకాశం కలిగించినటువంటి సంఘ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, మరి ముఖ్యంగా సంఘ సభ్యులైన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ దినమందు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం 2 భాగములుగా పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా ప్రవక్త ద్వారా రాబడినటువంటి 18వ అధ్యాయము 1 నుండి 10 వచనంలో చదువుతున్నాము. 2వ భాగంగా పాత నిబంధన గ్రంథం నుంచి లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో చదువుతున్నాం. ఈరోజు మనం ధ్యానించనైనటువంటి అంశం ఏమిటంటే పాపము క్షమాపణ. పాపము క్షమాపణ. పాపి అయిన మానవుడు క్షమించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, ఈరోజు నేను నీ వాక్యమును ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. మా కొరకు సిద్ధపరిచినటువంటి నీ వాక్యము, నీ మాటలు మాకు వినిపించండి. నన్ను మీ శిలువ చాటు వరకు పరిచి మీ స్వరం, మీ మాటలు వినిపించమని వేడుకొంచున్నాను. గొప్ప దేవా, మా యందు కనికరం ఉంచిన దేవా, మా ఎడల ప్రభా నీ ప్రేమ చూపి మమ్మల్ని సజీవులు వచ్చిన దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినము మీరే మాతో మాట్లాడమని, వినగని శక్తి, గ్రహించే శక్తి మీ బిడ్డలందరికీ దయచేయండి. మీ యొక్క ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి. ఈ దినము నీ మాటలు వ్యర్థం కాకూడదు. వినిన ప్రతి హృదయం కూడా నీ మాటలను హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతి బిడ్డ కూడా నేను నీ వాక్యం ద్వారా హెచ్చరించబడాలి, సరి చేసుకోవాలి. తమ జీవితాలు సరిదిద్దుకొని నీ వైపు తిరగాలి. అట్టి హృదయం, అట్టి మనస్సు ప్రతి బిడ్డకి దయచేయాలి.
యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియులారా, గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఈ దినము మన అందరం కూడా ఆరోగ్యంగా సజీవులుగా ఉన్నాం. ఇది దేవుని కృప, దేవుని యొక్క ప్రేమ. ఈ దినాన్ని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు మనము వినబోయే వాక్యం అందరికీ తెలిసిందే అని అనిపిస్తుంది. తెలిసిందే, కానీ ఇంకా తెలుసుకోవాలి. ఈరోజు నిలబడి నేను చెప్తున్నటువంటి ఈ మాటలు కానీ, ఈ వాక్య సందేశం కానీ అన్ని జనుల కొరకు కాదు, క్రైస్తవుల కొరకు. ఎందుకంటే దేవుని యొక్క సంఘం క్షేమాభివృద్ధి పొందాలి, దినదినం అభివృద్ధి చెందాలి. అది దేవుని యొక్క సంకల్పం. ఆయన శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి మనమందరం ఏకత్వ విషయంలో అందరూ కూడా ఒకటిగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా సంపూర్ణ పురుషులు అవ్వాలి. ఏమిటి సంపూర్ణ పురుషులు అంటే? సంపూర్ణ మానవులు అవ్వాలి. సంపూర్ణ మానవత్వం మనలో ఉండాలి. అందుకే పరలోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి సంపూర్ణ మానవుడిగా జీవించి తనకు కలిగిన సంపూర్ణత విషయంలో సమానమైన సంపూర్ణత పొందు వరకు ఆయన ఇలాగ నియమించెను. ఎఫెసీ 4:4 క్రీస్తు యేసులకు కలిగిన సమానమైన సంపూర్ణత ప్రతి క్రైస్తవుడు కావాలి. సమానమైన సంపూర్ణత క్రీస్తులాగా, క్రీస్తు వలె మనం కూడా ఈ లోకంలో జీవించాలి. అప్పుడే క్రీస్తు యేసు కలిగిన సమానమైన సంపూర్ణత కలుగుతుంది. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి. ఎలా? పాపి అయినటువంటి ఈ మానవుడు పరిశుద్ధుడైనటువంటి దేవునితో సమానంగా ఎలా మార్చగలుగుతాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందే అందుకు. పాపి అయినటువంటి మానవుడిని పాపాలు క్షమించి పరిశుద్ధుడిగా చేసి దేవునితో సమానంగా ఉంచడానికి, క్రీస్తు యేసును కలిగిన సమానమైన స్థితిలోకి నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈరోజు మనం చూస్తున్న ప్రతి మనిషి తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పాపంలోనే పుట్టాడు కనుక పాపిగానే జీవిస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాడు? ఆయనకి ఏం పేరు పెట్టారు? రక్షకుడు అని పేరు పెట్టారు. ఆయనకి యేసు క్రీస్తు అని ఎందుకు పెట్టబడింది? క్రీస్తు అనగా అభిషేకించబడ్డాడు, అభిషేక్తుడు అని పేరు. రక్షకుడు అంటే యేసు అనగా ఆయనే మన పాపం నుండి విడిపించేవాడు. యేసు రక్షకుడు. రక్షకుడుగా ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు? పాపిని రక్షించడానికి. ఎందుకు పాపను రక్షించాలి? పాపం వల్ల వచ్చే మరణం. ఎలా పాపం చేశాడు? అజ్ఞాతకరమైన పాపం. దేవుని మాట వినకపోవడమే పాపం. ఆ
నిత్య నాశనం, ఆ మరణమే నరకం. నీకు శిక్ష నరకం. నీవు పాపములోనే జీవిస్తున్నావు. తల్లి గర్భంలో నుండి పాపము చేస్తూ, తల్లి గర్భంలో బయటకు వచ్చిన మొదలుకొని పాపంలో జీవిస్తూ, పాపం చేస్తూ, నువ్వు చనిపోయే వరకు పాపములని ఉంటూ పాపం చేస్తూ ఉంటే నీకు నరకమే. నీవు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన తన కుమారుని లోకాన్ని పంపాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. యేసుక్రీస్తుని ఎందుకు పంపాడు? ఆయన లోకమును ప్రేమించాడంటే లోకములో ఉన్నది ఎవరో మనుషులు. లోకం అంటే మట్టి కాదు, ఈ లోకం అంటే మనుషులు అనుకుంటాం. ఎందుకంటే మనం దేశం అంటాం కానీ దేశంలో లోకం అంటే ఏంటి? మనుషులే. దేవుడు లోకం ప్రేమించాడంటే మనుషులు ప్రేమించాడు, పాపులను ప్రేమించాడు. 3:16 యోహాను 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వసిస్తున్నారో, విశ్వసించి ప్రతి వారు నశింపక నిత్య జీవం పొందవాలని ఆయన కుమారుని అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు రావడానికి కారణం అదే. పాపి అయినటువంటి మానవుని యొక్క పాపాన్ని క్షమించడం, నిత్య జీవాన్ని నడిపించడం. పాపము క్షమాపణ. మానవుడు పాపం చేసేవాడు, దేవుడు పని ఏంటంటే క్షమించేస్తాడు. దేవుడు క్షమించకపోతే దుష్ట శిక్షణ జరిగి ఉంటే ప్రపంచంలో మనుషులు మిగిలరు, కనబడరు. ఆనాడు ఆదాము హవ్వలు వారు తప్పు చేశారు, దేవుడు మాట వినలేదు. ఆజ్ఞాతిక్రమే పాపం. దేవుడు ఏ పండుని తినవద్దన్నాడో ఆ పండును వారు తిన్నారు. ఆధ్యాత్మికమే పాపం. దేవుడు చెప్పిన మాట వారు వినలేదు, దేవుడి మాటకు లోబడలేదు. నిర్లక్ష్యం. ఈ తోటలో ఉన్న చెట్టు ఫలాలన్నీ తినండి, ఏ ఫలమని తినండి, నిర్భయంగా తినండి. ఇదిగో ఈ చెట్టు ఫలమును తిని దినమున మీరు నిత్యముగా చచ్చెదరు, నిత్యముగా చచ్చెదరు. బైబిల్లో మనకు అలా రాయబడింది. కానీ చచ్చెదరంటే వారికి చావు గురించి ఏం తెలుసండి? చావు ఎలా ఉంటుందో వారికి తెలుసా? మొట్టమొదటి మనుషులు వారే కదా. చావు అంటే ఎలా ఉంటుందో, చావు అంటే భయం వారికి తెలుసా? తెలుసు. ఎలా? దేవుడు చేసినటువంటి సృష్టి యావత్తులో కూడా ముందు పక్షులు, జంతువులు, చేపలు, ప్రకృతి ఇవన్నీ ముందు సృష్టించబడ్డాయి ఆదాము కంటే ముందు. ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు ఆదామును తీసుకువెళ్ళి జంతువులు, పక్షుల మధ్యలో పెట్టాడు. ఆదాము చుట్టూ ఉన్నాయి జంతువులు. ఆ జంతువులు స్త్రీలింగం కలిగిన జంతువులు, పురుషలింగం కలిగిన జంతువులు ఉన్నాయి. అవి సంసారం చేస్తున్నాయి, పిల్లలు కూడా కంటున్నాయి. ఈ విధంగా జంతువులతో పాటు, ఆ జంతు జాతులతో పాటు ఆదాము ఒంటరిగా జీవిస్తూనే ఉన్నాడు. వాటి జీవితాన్ని పరిశీలిస్తున్నాడు, వాటి తిండిని పరిశీలిస్తున్నాడు. ఎందుకంటే అప్పుడు కానీ శాకాహారులే, ఏ జంతువు కూడా మాంసాహారం కాదు. ఆదాము ఆహారం అంతా కూడా ఫ్రూట్సే, పండ్లు తినడమే ఆదాము ఆహారం. హవ్వ ఆహారం, ఇద్దరు ఆహారం పండ్లే.
జంతువులతో కలిసి వాడు జీవిస్తున్న రోజుల్లో ఏదైనా జంతువు చనిపోతే ఆ జంతువు అక్కడ పడి ఉండేది, ఆ కళేబరం. ఆ కళేబరం చుట్టూ కంపు కొడుతుండేది. వారి కళ్ళ ముందే ఆ కళేబరం ఉబ్బి పగిలిపోయి అందులో అవయవాలన్నీ బయటకు వస్తూ దుర్వాసన కొడుతున్న ఆ సమయంలో చుట్టూ మరో జంతువు రాకుండా దూరంగా వెళ్ళిపోతుండే. ఇట్లా ఎన్నో జంతువులు చనిపోతుండేవి. అంటే దేవుడు వాటికి ఇచ్చిన ఆయుష్ ప్రకారం అవి చనిపోతూ మనలో కలిసిపోతుంటాయి. వాటన్నింటినీ చూస్తున్నాడు, ఆ శవాలను చూస్తున్నాడు. కొన్ని జంతువులు కళ్ళ ముందే గిలగిలా కొట్టుకొని ప్రాణం విడిచడం చూస్తున్నాడు. కాబట్టి చావు, చనిపోవడం, మరణం అనేది ఎలా ఉంటుందో ఆదాము తెలుసు. అందుకే దేవుడు చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ పండు మీరు తింటే ఇగో మీ ముందు చచ్చిపోయారు కదా, వాటి వల్ల మీరు కూడా చచ్చిపోతారు. ఎందుకన్నాడు దేవుడు? దట్ ఈస్ వార్నింగ్, హెచ్చరిక. నిజంగా చచ్చిపోవాలని దేవుని ఉద్దేశం కాదు. ఏమండి, మన పిల్లలకి మనం చెప్తాం, ఎన్నో జాగ్రత్తలు చెప్తాం. యవనస్తులైన పిల్లలకి, చిన్న పిల్లలకి చెప్తాం. ఏమని చెప్తాం? జాగ్రత్త. మరి అది కరెక్ట్గా పట్టుకుంటే చచ్చిపోతావు. రే రోడ్డు మీదకి వెళ్ళకరా, బస్సు గుద్దేస్తే చచ్చిపోతావు. రైలు పట్టాలు దాటుకో, రైలు వస్తే గుద్దేస్తే చచ్చిపోతావు. సముద్రంలో ఈతకెళ్ళకు, నదుల్లో ఈతకెళ్ళకు, నూతుల్లో నీతకెళ్ళకు, చెరువుల్లో నీతకెళ్ళకు, మునిగిపోతే చచ్చిపోతావు. ఇది తల్లిదండ్రులు పిల్లలకి చెప్తారు. చచ్చిపోవాలనా? కాదే. మరి ఎందుకు చెప్తున్నారు? చచ్చిపోతారేమో అంటే ఆ విధంగానే వారు భయపడి దాని జోలికి వెళ్ళరు అని. మన చిన్న పిల్లలకి చెప్తుంటాం, మనకి తెలియదు. ఇది నిప్పు, దీన్ని ముట్టుకుంటే కాలిపోతుంది. ఇది కరెంటు, దీన్ని పట్టుకుంటే షాక్ కొడుతుంది. వారికి అది చెప్పమా? షాక్ అంటే వారికి తెలియదు, షాక్ కొడుతుందా అంటే తెలియదు. అందుకు మనం డైరెక్ట్గా ముట్టుకుంటే చచ్చిపోతాం అంటాం. అది నిప్పు, పట్టుకుంటే చచ్చిపోతారా, కాలిపోతాం, చచ్చిపోతాం. చచ్చిపోతామని పిల్లలకు మనం హెచ్చరిక చేస్తున్నాం తప్ప వారు చచ్చిపోవాలని కోరుకోవట్లేదు. దేవుడు కూడా హెచ్చరిక ఎందుకు చేశాడు? ఆ పండుని ఎందుకు తినొద్దన్నాడు? ప్రతి పండులో దేవుడు క్రియేట్ చేశాడు. రకరకాల పండ్లు ఉన్నాయి మా ముందు. ఈ పండు తింటే చాలా మంచిదంటండి, చదువు చేస్తున్నారు. ఈ పండు తింటే చాలా మంచిదట, ఆరోగ్యం అంట. ఈ పండు తింటే షుగర్ తగ్గిపోతుందంట. ఈ పండు తింటే బీపీ తగ్గిపోతుందంట. ఈ పండు తింటే అందంగా అవుతారంట. ఈ పండు తింటే రక్తం పడుతుందట. కదండి, ఒక్కొక్క పళ్ళుకి ఒక్కొక్కటి మనం చెప్పుకుంటాం. ఎందుకు ఉంది, కరెక్ట్ అది. అలాగే ప్రతి పండులో కూడా దేవుడు ఏదో సృష్టించి ఆ పండులో మంచి చెడు, ఆ వివేకం ఇచ్చే వాటిని ఇచ్చాడు. అది మీకు అప్పుడే కాదు, ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు కనిపిస్తాడు, అప్పుడే కనిపించాడు. మన పిల్లలు ఉన్నారండి. పిల్లల విషయంలో ఎందుకు చెప్తానంటే, అందరికీ అనుభవం ఉంది కాబట్టి. చిన్న పిల్లలు పుట్టారు, అది పుట్టిన వారు చిన్న పిల్లలుగా 1 month బేబీ, 1 month బేబీకి మీరు పాలే పెడతారు. తర్వాత స్టేజ్లో సెరలిన్ కానీ లేకపోతే ఏదన్నా కొంచెం జావలాంటి పెడతారు. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి మెత్తగా అన్నం, పాలన్నం, మజ్జిగన్నం పెడతారు. వారు ఎదిగే కొలది ఐటెం పెడతారు. 1 month బేబీకి చికెన్ బిర్యానీ పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారా? చికెన్ పీసెస్ పెడతారా? బిర్యానీ, దమ్ బిర్యానీ పెడతారా? చచ్చూరుకుంటాడు. ఇన్ఫాంట్ బేబీస్కి మనం పెట్టాం. ఆ
ఆదాము ఇన్ఫాంట్ లాగా దేవుడు చూశాడు. ఆయన సృష్టించాడు. కొంతమంది ప్రశ్న వేస్తారు, తిక్క ప్రశ్న. అది చెడుది, పనికిరాని, తింటే చచ్చిపోతాం అన్నప్పుడు దేవుడు ఎందుకు సృష్టించాలి, ఎందుకు పెట్టాలి? ఈరోజు ఎన్నో ఉన్నాయి. పొగాకు, ఎందుకంటే గుంటూరు జిల్లా కాబట్టి ప్రకాశం జిల్లా పొగాకు తెలుసు అందరికీ. పొగాకు తోటలోకి వెళ్ళి పొగాకు పోసుకొని గోంగూర పచ్చళ్ళు చేసుకొని తినండి రోజు. ఎందుకు తినం? ఇంకా పొగాకు కింద గంజాయి చెట్లు కూడా ఉన్నాయి, ఇంకా ఎన్నో ముళ్ళ పొదలు ఉన్నాయి, ఎన్నో పల్లేరు చెట్లు ఉన్నాయి, ఎన్నో పనికిరాని చెట్లు ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. కొన్నిటికి మనకు తెలిసింది వాటిని పిచ్చి మొక్కలు అంటాము. మనమే పిచ్చి ఉన్నాయి, పిచ్చి మొక్కలు కాదు. వాటి ఆకుల నుంచి, వాటి పళ్ళు నుంచి, వాటి కాయల నుంచి మంచి ఆరోగ్యం ఇచ్చే అనేక ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారవుతుంటాయి. మనకు తెలియదు, మనం పిచ్చి మొక్కలు అనుకుంటాం. అన్నీ మంచిదే దేవుడు సృష్టించింది, కానీ దాన్ని ఎప్పుడు ఏ రీతిగా వాడాలో, దేని కొరకు దేవుడు సృష్టించాడు ఆయన ప్రణాళిక మనకు అందుపట్టదు. ఇప్పుడు కూడా మనం చాలా చెట్లు, చాలా మొక్కల గురించి మనకి తెలియదు. అలాగే సృష్టిలో చాలా జంతువుల గురించి మనకు తెలియదు. సముద్ర జలచరాలలో ఉన్న జంతువుల గురించి మనకు తెలియదు. కీటకాల గురించి, పక్షుల గురించి, పురుగుల గురించి, ప్రాణుల గురించి మనకు తెలియదు. ఇంకా జ్ఞానం మనకు రాలేదు. దేవుడు చేసినటువంటి సృష్టిలో ఆ పండుగ ఆయన ఉద్దేశం ఉంది. అప్పుడు ఆయన తినమని చెప్తే తిను. ఆయన చెప్తున్నాడు కదా, ఏదైతే ముట్టుకోవద్దు, ఇదే తినన్నాడా? అన్ని తిను, ఇదే తినొద్దు అన్నాడు. అలాంటప్పుడు ఎందుకు తిన్నావు? అజ్ఞాతిక, దేవుడు మాట వినకపోవడం. దేవుడు మాట వినకుండా చేసేవాడు ఒకడు ఉన్నాడు, వాడే సాతాను. ఆకలితో ఆ చెట్టు వైపు చూస్తూ ఆ పండు తినాలని ఒకవైపు ఆశ కలుగుతుంది. దేవుడు చెప్పాడు కదా, తింటే చచ్చిపోతాం, దేవుడు చెప్పాడే అని అనుకుని బాధపడుతుంది. పక్కన ఆదాము లేడు, కొరక పెట్టి నిద్రపోతూ ఉన్నాడు. ఈమె రెండు పనులు చెయ్యాలి, తనకు అర్థం కావట్లేదు. వీడెవడో తినమంటున్నాడు, దేవుడు తినొద్దు అన్నాడు, వీడు తినమంటాడు. తింటే ఇంకా అందంగా దేవతల వల్ల మారిపోతారంటున్నాడు. వీడి మాటలు కరెక్ట్గా లేవు. దేవుడు తింటే చచ్చిపోతాం అన్నాడు. టైంలో ఏం చేయాలి? రెండే మార్గాలు ఉన్నాయి. అప్పటి ఏమిటి ఆ మార్గాలు? ఒకటి, ఆదామును పిలవాలి. ఏమంటే వీడెవడో వచ్చి పండు తినమంటున్నాడు, త్వరగా రండి, లేవండి, రండి. ఆదాము వస్తే సాతాను వెళ్ళిపోతాడు. ఇంకా ఇంకో వ్యక్తిని పిలవాలి, ఆయనే దేవుడు. దేవుడా, వీడెవడో పండు తినమంటున్నాడు, నువ్వు తినొద్దన్నావు, తింటే చచ్చిపోతామంటున్నాడు, వీడు తినమంటున్నాడు అని దేవుడిని పిలిస్తే దేవుడు వస్తాడు. సైతం చెప్పు. ఈ రెండు పనులు చేయలేదు. అమ్మ అనుకుంటుంది, సాతాను మాట్లాడబోతుంది, అందంగా ఉంటావు, ఇంకా అందం వస్తుంది, ఇంకా తెలివి వస్తుంది, ఇంకా జ్ఞానం వస్తుంది, ఇంకా మంచి చెడు అన్నీ వచ్చేస్తాయి, మీరు దేవతలు అయిపోతారు, అందుకే దేవుడు మిమ్మల్ని తినవద్దన్నాడు. అబద్ధం ఆడి దేవుని మాట వినకుండా చేసి తినవద్దని దేవుని ఆజ్ఞాపించిన ఆజ్ఞను అతిక్రమించి పండు తినేటం చేశాడు. అంతే, దేవుడు వెళ్ళిపోయాడు. దేవుడు దూరం అయిపోయాడు. దేవుడి నుండి దూరం అయిపోయారు. దేవుడితో విడిపోయారు, చెడిపోయారు, పడిపోయారు. వారి జీవితం ఆ విధంగా పతనమైపోయారు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒకసారి వాక్యం చూద్దాం. ప్రవక్త యిర్మీయా
18వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే ఈ 4 వచనాల వరకు ఉన్న వాక్య భాగంలో ఏముందంటే, మీరు చదవద్దు, నేను చెప్తాను. ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇర్మియా, నువ్వు లేచి కుమ్మరవారింటికి వెళ్ళు, అక్కడ నా మాటలు నీకు తెలియచేస్తాను. ఇర్మియా కుమ్మరవారింటికి వెళ్ళాడు. కుమ్మరవాడు సారి మీద పనిచేస్తున్నాడు. కుమ్మరవాడు మొట్టమొదట జిగటమ్మను తీసుకున్నాడు, దాన్ని మెత్తగా పిసికాడు, మెత్తగా చేశాడు, సున్నితంగా చేశాడు. ఆ మెత్తని ఆ సున్నితమైన ఆ మట్టి ముద్దను తీసుకున్నాడు, సారి మీద పనిచేస్తూ పాత్రలు తయారు చేస్తూ ఉన్నాడు. సారి మీద పనిచేయడం అంటే ఇప్పుడున్న యవనస్తులకు చాలా మందికి తెలియకపోవచ్చు, పెద్దవారికి తెలుసు. చక్రం తిరుగుతూ ఉంటుంది, ఆ చక్రం మధ్యలో ఉంటుంది, అక్కడ మట్టి ముద్దను పెట్టి చక్రం తిప్పుతూ చేతి వేళ్లతో చక్కగా తిప్పుతూ ఉంటాడు. తనకు ఏ పాత్ర ఏ ఆకారంలో చేయాలో దాన్ని బట్టి చక్కగా కుమ్మరవాడు చేస్తుంటాడు. చేతి వేళ్లను ఉపయోగిస్తాడు. బాగా చక్రాన్ని తిప్పుతూ ఉంటాడు ఒకవైపు. ఈ మట్టి ముద్ద ఒక పాత్రగా, ఒక కొండగా మారిన తర్వాత దాన్ని అలా చేతితో పట్టుకొని, మెత్తగా ఉండదండి, చేతితో పట్టుకొని దాన్ని ఆరబెట్టడానికి ఒక దగ్గర పెడతాడు. ఎండలో పెట్టడు, ఎండలో పెట్టరు, నీడలోనే ఆరాలి గాలి, తర్వాత కాలుస్తారు. ఇప్పుడు ఆ పాత్రను, మెత్తగా ఉన్న పాత్రను, అప్పుడే తయారు చేసిన పాత్రను ఆరబెట్టడానికి చేతిలో తీసుకొని 2 అడుగులు ఇలా వేశాడు. చేతిలో ఉన్నటువంటి ఆ పాత్ర జారిపోయింది, కింద పడిపోయింది. కిందంతా చిన్న చిన్న రాళ్ళు, చెత్త, చిన్న చిన్న చెత్త పదార్థం అంతా ఆ మట్టిగా అది పడిపోగానే ఆ కొండ ఆకారం పోయింది, మామూలు మట్టి ముద్దగానే మారిపోయింది. పైగా చెత్త అంతా దాన్ని కట్టుకుంది, చిన్న చిన్న రాళ్ళన్నీ దాన్ని కట్టుకున్నాయి. పనికిరాదని. అయితే కుమ్మరవాడు ఏం చేశారో తెలుసా? ఆ పనికిరాని మట్టి ముద్దగా మారిపోయిన ఆ మట్టి ముద్దనే తీసి చెత్తంతా వేరు చేసి చిన్న చిన్న రాళ్ళు కూడా తీసి, మొదటగా కొండని పాత్ర చేసేటప్పుడు ఎంత మెత్తగా సున్నితంగా ఉందో అట్లాంటి ముద్దగా మళ్ళీ దాన్ని చేసి, ఎంత ఓపిక ఉండాలండి, ఎంత సమయం వెచ్చించాలండి, చేసి మరలా సారి మీద మరి యొక్క కొండలో చేసేదో అన్నట్టు. ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. 6వ వచనం చదువుకుందాం దయచేసి. 6వ వచనం ఇప్పుడు చదువుకుంటే ఎవరైనా. ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చెయ్యనేనా? చాలు, ఇదే యెహోవా. ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? చెయ్యగలడు దేవుడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఉద్దేశించి ఆయన చెప్పాడు. ఎవరు ఇశ్రాయేలు? ఇశ్రాయేలు అంటే అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఆ యాకోబు మరో పేరే ఇశ్రాయేలు. ఆ యాకోబు ద్వారా వచ్చినటువంటి ఆ సంతానమే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు అనగా ప్రత్యేక జనాభా, దేవుని ప్రజల వారు. ఇది పాత నిబంధన కాలంలో, ప్రార్థన గ్రంథంలో దేవుని ప్రజలు. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలం, మనము కూడా నవీన ఇశ్రాయేలు అనగా క్రొత్త నిబంధన జనులు, న్యూ కవెనెంట్ పీపుల్.
యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా ఉండబడడానికి ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేకమైన జనాభా క్రైస్తవులు. ప్రపంచమంతా లెక్క పెడితే క్రైస్తవ జనాభా ఎక్కువ అన్ని దేశాలు. మన భారతదేశంలో తక్కువ, మైనారిటీ. అన్ని దేశాల్లో చూస్తే క్రైస్తవ జనాభా చాలా ఎక్కువ. అటువంటి క్రైస్తవులు దేవుని ప్రజలు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు అని పిలవబడ్డాం. ఇప్పుడు ఇశ్రాయేలు ఉన్నారు. ఇప్పుడు దేవుని ప్రజలుగా, ఇశ్రాయేలుగా వారు ఒక మతంగా ఉన్నారు. జూయిష్ ఒక మతం, కానీ క్రైస్తవ ఒక మతం కాదు. ఆ యోధా మతంలో నుండి వచ్చిన వారు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, హెలెనీయులు ఉన్నారు, అరబ్బులు ఉన్నారు. మన భారతదేశంలో హిందువులు ఉన్నారు. మనం హిందువుల నుంచి, మన పూర్వీకులు హిందువుల నుంచి వచ్చిన వాళ్ళు. క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా, దేవుని ప్రజలుగా, దేవుని యొక్క ప్రత్యేక జనంగా ఉన్నాం. మనల్ని ఉద్దేశించి కూడా ఇదే మాట పలుకుతున్నాడు. ఇప్పుడు మనం మాట పలుకుదాం. ఇశ్రాయేలీయులారా అనే మాట పక్కన పెట్టి, క్రైస్తవులారా, ఈ కుమారి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏంటి? దేవుని ప్రజలు ఏంటి? ఇశ్రాయేలు ఏంటి? వారికి కుమారి చేసినట్లు నేను మీకు చేయలేనని దేవుడు అంటున్నాడంటే ఏంటి? ఎందుకు చేస్తాడు దేవుడు? ఇందాకే విన్నాం ఆదాము అవ్వల గురించి. దేవుని మాట వినకుండా ఆజ్ఞను మీరి వారు చేసిన పాపం, ఆ పాపానికి శిక్షగా దేవుడు ఏదో తోట నుంచి వారిని వెలివేశాడు. పండు అవతల కన్నాడు. వారి లోపలికి రాకుండా వచ్చి మళ్ళా జీవవృక్ష ఫలాన్ని తింటారేమో అని అగ్ని జ్వాలలు పెట్టేశాడు చుట్టూ. దేవుడి కోపం రగిలిపోతుంది. దేవుడికి చాలా కోపం అండి. అసలు దేవుడు రూపం, ఆయన రూపం ఏంటి అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఉగ్ర రూపం. దేవుడు అగ్ని అయి ఉన్నాడు. మనం దేవుడు ఒకవైపు చూస్తున్నాం. అసలు రూపం, దేవుడు అసలు స్వరూపం ఏంటంటే అగ్ని. ఆయన ఒక శక్తిమంతుడు. ఎవరు నిలబడలేరు, డైరెక్ట్గా ఎవరు చూడలేరు. అటువంటి దేవుడు ప్రతిరోజు చల్లని పూట సాయంకాలం వేళ ఏదో తోటలో వచ్చి మై డియర్ రాధా, మై డియర్ ఈవ్ అనగానే రెండు చేతులు చాపినట్టుగా పరిగెత్తుకొని డాడీ దేవుని దగ్గరికి ఎక్కడున్నా, ఏ మూలన్నా పరిగెత్తుకొని వచ్చేసేవాడు. ప్రతి సాయంకాలం చల్లని పూట వారితో కలిసి దేవుడు ఆడుకునేవాడు, వారితో కలిసి ఉండేవాడు, ఆనందించాడు. అంత పవర్ఫుల్ గాడ్, అంత శక్తివంతమైన దేవుడు వారి దగ్గర ఎంత చిన్న పిల్లవాళ్ళలాగా ఉండేవాడు. ఇప్పుడు ఒక్కసారి మండిపోయి రగిలిపోయాడు. నా మాట వినలేదు, సాతాను మాట వింటారా? నాకు విలువ లేదా? నా మాటకు విలువ లేదా? మన ఇంట్లో కూడా మన పిల్లలు మన మాటకు లోబడరు, మన మాట వింటారు. కానీ బయట వారి మాట వింటే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ అనిపిస్తుంది. నా మాట లెక్కలేదు, బయట వారికి ఇస్తున్నారు విలువ అనే ఒక బాధ. మరి దేవుడికి ఎంత బాధ కలిగిందో. అందుకే ఆ కోపం చేత వెలివేసాడు బయటికి. సరే, బయట ఏం చేస్తున్నారు? దేవుడు చెట్ల పొదల్లో నక్కి దాక్కొని చలికి వణుకుతూ
శరీరానికి కప్పుకోవడానికి ఆకుల్ని కచ్చదాలుగా చేసుకొని గజగజ వణుకుతూ ఉన్నారు. ఒకనాడు దేవుడు వచ్చాడు వారు నా చోటకి. చూస్తున్నాను, చలికి వణుకుతున్నారు వారు. దేవుడు చర్మం చొక్కాయి, ఒక జంతువుని చంపి ఆ చర్మాన్ని తీసి చర్మం చొక్కాయని చేసి వారికి తొడిగించాడు. ఏ కోపంతో ఏ ఉగ్రం కలిగి ఉన్న దేవుడు ఒక్కసారి మరలా తన బిడ్డల ఎడల తన జాలి, తన ప్రేమ చూపుతూ చొక్కాయని ఇచ్చాడు. సరే, ఇవి చేసిన పాప ఫలితంగా దేవుడు శపించేశాడు. నీవు మన్ను కనుక తిరిగి మన్ను అయిపోతావా? దేవుడు శపించాడు. ఈ బ్రతుకు దినములన్నీ కూడా చెమటోడ్చి కష్టపడి పంటను పండించి పంటను తింటాం. చెమట ఓడుస్తావు, చెమట కాలుస్తావు, కష్టపడాలి. ఇదిగో గచ్చ పొదలు, ముళ్ళ పొదలు ఎన్ని మొలిపించబడతాయి. వాటిని దున్ని, వాటిని మొక్కలు తొలగించి ఈ పంట పండించుకోవాలి. బతుకంతా కూడా శ్రమ శ్రమ శ్రమ. దేవుడు ఒకసారి శపించాడంటే దాన్ని వెనక్కి తీసుకోలేదైనా. ఆ బాధ, ఆ వేదన అనుభవించాల్సిందే. దేవుని యొక్క శాపం, దేవుని యొక్క శిక్ష అమలు చేయబడింది. ఇప్పుడు ఆ శాపాన్ని తొలగించుకోవాలన్నా, ఆ శిక్షను తొలగించాలన్నా దేవుడి చేతిలోనే ఉంది. ఎవరి వల్ల కాదు. సాతానుడు కూడా ఏ శక్తి లేదండి. సాతానుడు దేన్ని నాశనం చేయలేడు. సాతానుడు ఎవరికి శిక్ష వేయలేడు. సాతానుడు ఎవరు శపించలేడు. శపించేవాడు ఎవరంటే దేవుడే. శిక్షించేవాడు ఎవరంటే దేవుడే. చాలాసార్లు మనం అనుకుంటాం, కొంతమంది శపిస్తుంటారు, మనుషులే. మనం ఏది అయిపోతాం. శాపరాంతం పెట్టేశారయ్యా, దేనికి భయపడకండి. ఎవరికి లేదు అధికారం. ఎవరిని శపించలేదు. ఏ మనిషికి లేదు, సాతానికి లేదు, దురాత్మకి లేదు. శపించేవాడు ఎవరంటే దేవుడే. శపించాలన్నా దేవుడే. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. పొరపాటున ఒకసారి మనం భయపడిపోతుంటాం. ఈ మాయగాళ్ళకి, మంత్రగాళ్ళకి, చేతపడి చెల్లకి చేసే వాళ్ళకి, తర్వాత ఏదో ఏదో శపించేస్తారు, ఏదో చేసేస్తారు. నథింగ్. అది వారు డబ్బు సంపాదించుకోవడానికి అది పెద్ద ప్లాన్. ఎవరైనా నేను నాశనం అయిపో అంటే నువ్వు నాశనం అయిపో అనుకుంటావు. మనిషి కళ్ళు మంచిది కాదండి. ఏడుపు మంచిది కాదండి. అది ఏడుస్తుంటారండి బాబు. చూసి నన్ను చూసి ఏడవరా రాస్తారు వాళ్ళకి, ఆ కార్లకి, ఆటోలకి. అంత ఎవరో చూస్తే ఏదో అయిపోతుంది. ఏమో ఎవరికి లేదండి, అధికారం లేదు ఎవరికి. ఎవరు సృష్టించాడో, ఏ సృష్టికర్త, ఆ సృష్టికర్త అయిన దేవుడికి, సృష్టికర్తకే ఉంటుంది. అందుకే చదువుకున్నాం, కట్టెదనని నాటెదనని ఏ జనముల గురించి నేను చెప్పితేనో ఆ జనము కీడు చేయటం మానిన ఎడలా అంటున్నాను. నేను సంతాపపడుతున్నాను. కీడు చేయకుండా సంతాపడతాడు ఆయన. ఏదైతే శపించాడో ఆ శాపం వెనక్కి తీసుకుంటున్నాడు. ఆ శాపం తొలగిస్తున్నాడు ఆయన. ఆదాములకు ఏ శాపం ఇచ్చాడో ఆ శాపం తొలగించాలని ఆశపడుతున్నాడు ఆయన. ఈలో లోకము పాపానికి శిక్ష, మరణం. ఇప్పుడు దాన్ని కొట్టువేశాడు ఆయన. ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడ్డది. ఉరిశిక్ష
శిక్ష పడిన తర్వాత హైకోర్టుకి వెళ్తాడు. అక్కడ కూడా కుదరకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాడు. అక్కడ కూడా కుదరకపోతే చివరిగా రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారు. రాష్ట్రపతి అధికారం క్యాన్సిల్ చేయవచ్చు, ఆ మరణశిక్ష రద్దు చేయవచ్చు, అయిపోయింది. సో రాష్ట్రపతికి ఎందుకు ఇచ్చారు అధికారం? మన దేశానికి మొదటి పౌరురాలు ఆమె, వారి రాష్ట్రపతి, స్త్రీ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు, అందరికంటే పై అధికారం వారికే ఉంది. అందుకు ఈ మరణశిక్ష కూడా రద్దు చేసే అధికారం ఉంటుందన్నమాట. మరి దేవుడికి మానవుడిపై ఏ శిక్ష విధించింది ఆయనే, ఆ శిక్షను రద్దు చేసింది ఆయనే, ఆ దేవుడు. ఆ రద్దు చేయాలి ఎందుకు కలిగింది ఆయనకి? ఒకవేళ రద్దు చేయకపోతే భూమి మీద ఒక్క మనిషి మిగలడు. నోవా దినాల్లో ఒకసారి ఆలోచించేయండి. ఈ భూమి అంతా చెడుతో నిండిపోయింది. నరుల ఊహ అంతా కేవలం చెడ్డది అంటాడు ఆయన. ఈ నరుని చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకల్లా మనుషులు చేశాను, ఎంత బాధపడి ఉంటాడు ఆయన. నాశనం చేశాడు. కానీ ఆయన అందరి దృష్టిలో నోవాహు మాత్రం ఆయనకి నీతిమంతుడు కనపడ్డాడు. అందరినీ గమనిస్తాడు ఆయన. భూమి మీద ఉన్న ప్రతి నరులను, ప్రతి హృదయాన్ని ఆయన పరిశీలన చేసే దేవుడు. ఎవరు ఎలాంటి వారు, ఎవరు ఎలా ఉన్నారో ఆయన తెలుసు. అంతమందిలో నోవాహు ఒక్కడే దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపడ్డాడు. ఇప్పుడు నోవాహును బట్టి ప్రపంచం అంతటిని కాపాడాలా? మిగతా వాళ్ళందరూ పనికి వాళ్ళే. ఊహ అంత కేవలం చేతది, బలత్కారం ఉన్నది, నాశనం చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? నీతిమంతుడైన నోవాహును ఒక్కనే వారి కుటుంబాన్ని రక్షించాలి అనుకున్నాడు. అందుకే వాడను ఏర్పాటు చేశాడు. ఆ జల ప్రళయాన్ని ఏర్పాటు చేసి సమస్తం నాశనం చేసి వాడలోని నోవాహు కుటుంబాన్ని, అలాగే ఆయా జంతువులు, ఆయా పశువులు, వాటన్నిటిలో కూడా ఆయా జాతుల ప్రకారం దేవుడు వాటిని రక్షించి కాపాడాడు. వాటిని ఎందుకు ఉంచాడు? ఆ జంతువులు నాశనం చేయొచ్చు కదా. వాటి పాపము దేవుడికి కనబడలేదు. కానీ ఆ మిగిలిన శేషంతో, ఆ ఓడలో వచ్చిన వాటితో మరలా దేవుడు ఉత్పత్తి చేయాలి. వాటి ఉంచాడు ఆయా జాతుల ప్రకారం. ఈరోజైనా జంతువులు కూడా శాపానికి గురయ్యాక, పక్షులు కూడా శాపానికి గురయ్యాక. దేనికి? ఎవరి వల్ల? మన వల్లే. మనుషుల వల్లే. మనుషుల వల్ల జంతువులు కూడా వెళ్ళిపోయింది ఆ శాపం. అయితే దేవుడు ఆ శాప విముక్తిని ఎలా చేయాలనుకున్నాడు తెలుసా? ఆయన శిక్షను రద్దు చేసి వెనక్కి తీసుకొని చేయగలడు. కానీ ఆయన ప్రణాళికలో ఎలా రద్దు చేయాలి అనే ఉద్దేశంతో ఆ శిక్ష, ఆ శాపం ఆయన మీదే వేసుకున్నాడు. అందుకే లోకానికి యేసుక్రీస్తు ఆయన వచ్చి, ఆయన ఏ శాపం అయితే మన మీద, ఏ శిక్ష అయితే మనకిచ్చాడో ఆ శాపం, ఆ శిక్ష ఆయన భరించాడు. శిలువ మరణంపై ఆయన మరణించి, రక్తం చిందించి, ఆయన శరీరాన్ని మనకు అప్పగించి, ఆయన మరణించి ఆ శిక్ష కొట్టివేశాడు, ఆ శాపాన్ని తీసివేశాడు. క్రైస్తవులకి ఇప్పుడు ఏ శిక్ష విధి లేదు. క్రైస్తవులకి ఇప్పుడు ఏ శాపం లేదు. క్రైస్తవులకి ఏ శిక్ష లేదు. నీవు నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన విశ్వాసగా, యేసు రక్తంతో కడగబడిన వ్యక్తిగా నీవు ఈ లోకంలో జీవిస్తూ నువ్వు ఒకవేళ మరణిస్తే, శారీరక మరణం పొందితే నీకు నిత్య జీవం.
ప్రభు యేసుక్రీస్తు రాకడ అతి త్వరగా సంభవిస్తే నీకు ఆయనతో పాటు కొనుక్కోబడే గొప్ప జీవితం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఏ జన్మ గురించి శపించాడు, ఆ జన్మ గిడిచేయటం మానితే ఆయన ఆ శిక్షను రద్దు చేసే దేవుడు, సంతాపడే దేవుడు. కనుక ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? అయితే క్రైస్తవులు అయ్యుండి కూడా మరలా కుమ్మరి చేతిలో జారిపోయిన కొండ వలె మన పరిస్థితి ఏర్పడింది. ఈ కుమ్మరి మట్టి చేసినందుకు మీకు చేయలేదా అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పబడిన మాట ఈరోజు మనతో చెప్పబడుతుంది. ఈ కుమ్మరి మట్టి చేసినట్లు ఓ క్రైస్తవులారా నేను మీకు చేయలేరా? ఇప్పుడు అసలు ఎందుకు క్రైస్తవులకి ఈ మాట అవసరమా? ఈ కుమ్మరి చేసినట్లు క్రైస్తవులు చేయడం ఏంటి అని మనం అనుకోవచ్చు. దయచేసి జాగ్రత్తగా వినండి విషయాలు. క్రైస్తవులు పాపం చేయలేదా? క్రైస్తవులు అన్నబడ్డవారు ఎంత మాత్రం నీతిగా ఉంటున్నారు? నీతిమంతుడు ఒక్కడే లేడు, అందరూ పాపం చేసి పనికి మానపడాలి. కానీ నీతివంతులుగా మార్చాడు యేసుప్రభు. యేసుప్రభు తను చిందించిన రక్తం ద్వారా ప్రతి వ్యక్తిని కూడా నీతిమంతులుగా మారుస్తున్నాడు. అసలు క్రైస్తవులు అంటే దాని కరెక్ట్ మీనింగ్ ఏంటంటే నీతిమంతులు. క్రైస్తవులు అంటే అబద్ధికులు కాదు, క్రైస్తవులు అంటే మోసం చేసే వాళ్ళు కాదు, క్రైస్తవులు అంటే పరిశుద్ధులు, క్రైస్తవులు అంటే ఇన్ఫాక్ట్ బేబీస్, ఇన్నోసెంట్ పీపుల్, అమాయక ప్రజలు. వాకేం తెలియదండి. ఎందుకు తెలియదు? తెలుసు కానీ చేయరు. ఇది పాపం అని తెలుసు, చేయరు. క్రైస్తవులు పరిశుద్ధులంటే అలాంటి ఉండాల్సిన పరిశుద్ధులుగా ఉండాల్సిన క్రైస్తవులు కుమ్మరవాని చేతిలో పాత్ర ఏ విధంగా జారిపోయి కింద పడిపోయి పనికిమాలిన చెత్తలో కలిసిపోయిన మట్టి ముద్దగా మారిపోతుందో చాలామంది క్రైస్తవులు, అందరూ కాదు, చాలామంది, కొంతమంది కాదు, చాలామంది కుమ్మరవాని చేతిలో పాత్ర వలె మారిపోతారు. అంటే మొట్టమొదట రక్షించబడతారు, బాప్తిసం తీసుకుంటారు, కొత్తలో ఓహో ఆహా అంటారు. ఇక నుంచి నేను తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, పరిశుద్ధుడిగానే జీవించాలి, విశ్వాసంగానే జీవించాలి. కొన్ని తీర్మానాలు చేసుకుంటారు. దేవుని సన్నిధికి తప్పకుండా వస్తారు, పాటలు పాడతారు, దేవుని ఆరాధిస్తారు, దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తారు. వారికి ఉన్న తలాంతులు, పాటలు పాడే తలాంతులు కానీ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే తలాంతు కానీ ఉపయోగించుకుంటారు. ఆసక్తిగా సమయానికి చర్చకు వచ్చేస్తారు. దేవుని కార్యాలయంలో మంచి ఆసక్తి కలిగిన వారుగా, ఎక్కడ ప్రార్థన కూడిక జరిగినా, ఎక్కడ బుద్ధుడి ప్రార్థన జరిగినా, సంఘంలో ఏ ఆరాధన జరిగినా ముందుంటారు. మిగతా వారు అనుకుంటారు, అబ్బా మంచి చాలా యాక్టివ్గా ఉన్నారే, చాలా మంచి బిలీవర్ అండి, ఇతను చాలా పరిశుద్ధుడండి అనే విధంగా మనం కనబడతాం. నిజమే అది, ఓకే. మెల్లమెల్లగా సంవత్సరాలను దొరికే కొద్ది చర్చికి రావడం మానేస్తారు. ఆమె అవ్వచ్చు, ఆయన అవ్వచ్చు, చర్చికి రావడం మానేస్తారు, ప్రార్థన చేయడం మానేస్తారు, చర్చిలో పాటలు పాడడం మానేస్తారు. దేవుని యొక్క వాక్యం అంటే ఎలర్జీ పడుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని వినలేరు. కొంతకాలానికి ఏంటంటే లోకాశలు ఎక్కువైపోతాయి. టీవీ ముందే ఎక్కువ ఉంటారు, సినిమాలకు వెళ్తారు, షికారుకు వెళ్తారు. ఇప్పుడంటే ఇచ్చారు, దీని ముందే మెడనొప్పులు వచ్చేస్తాయి బాబు. ఇంకా 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 చెడు వ్యసనాలు. ఈ చెడు వ్యసనాలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రోగాలు. అరే ఈయన ఒకప్పుడు ఎంత చక్కగా
దేవుళ్ళు ఉండేవాడు. ఏంటి ఇప్పుడు ఈ పరిస్థితి? కుమ్మరి వారి చేతిలో నుంచి పడిపోయిన మట్టి ముద్ద పరిస్థితి. చాలా మంది ఉన్నారండి. మొదట చిన్న పాపంతోనే ప్రారంభమవుతుంది. 1, 2, 3, 4 పాపాలు మొదలయ్యాయి. అది పెద్దదై మళ్ళీ పిల్లలకని నీ జీవితాన్ని నాశనం చేస్తాను. మరి ఆ చిన్న పాపం ఎలా ఉంటుంది? ఇప్పుడు మన పాపం అనేటప్పటికీ వ్యభిచారం, దొంగతనం, త్రాగుడు, ఇవి పాపాలు అనుకుంటాం. 10 ఆజ్ఞలు చదవలేదు. దేవుని ఆజ్ఞ వినకపోవడం పాపం కదా. ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని మనం ఎప్పుడు పాపాలు అనుకో. చాలా ఉన్నాయి. కోపం పాపం, కుళ్ళు అసూయ పాపం, గర్వం పాపం, అబద్ధమాడుట పాపం. ఈ అబద్ధం ఆడడం అనేది ఎంత ఫ్రీ అంటే అది ఆ పాపం కాదు. చాలా మంది దృష్టి ప్రతి ఒక్కరి నోట, పెద్ద లేదు చిన్న లేదు, అందరి నోట అబద్ధం. ఎంత అబద్ధం! వేరే వారి మీద నేరారోపణ చేశారు. అప్పుడు పాపం. ఇవన్నీ మనకు పాపాలు అనిపించవు, కానీ ఇవే పెద్ద పాపాలు. దీనివల్లే అనేకమైన హత్యలు కూడా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కయ్యను ఏమైంది చెప్పాడు? కయ్యనికి ఏమైంది? హేబేలు మీద అంత చంపాలని అంత కసెత్తి వచ్చింది. తమ్ముడే కదా, చిన్నప్పటి నుంచి ఇద్దరు ఆడుకుంటూ పెరిగారు కదా, అన్న తమ్ముళ్ళు ఇద్దరు. ఒక్కసారి ఎందుకు వచ్చింది? అర్పణలో దేవుడు లక్ష్యం ఇచ్చాడట. హేబేలు అర్పణ, ఈయన అర్పణ దేవుడు పట్టించుకోలేదట. పాపం కయ్యను కూడా అర్పించాడు, కానీ కయ్యన అర్పణ విలువైంది కాదు. తన పండిన పంటను కొంత మార్పు తీసుకొచ్చాడు. హేబేలు ప్రథమ ఫలాన్ని జ్యేష్ఠమైనది, ప్రథమ ఫలాన్ని శ్రేష్టమని తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు లక్ష్యం ఇచ్చాడంతే. దీనికి వచ్చేసింది. తీరా ఎవరి మీద కోపం వచ్చిందంటే దేవుడి మీద కోపం. దేవుడు ఆ అర్పణ అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించాడు. దేవుడి మీద కోపం. దేవుడి మీద కోపం వచ్చి తమ్ముడు చెప్పేశాడు. పాపం చూసారా ఎంత హత్యకి దారి తీస్తుందో. ఈరోజు కోపం కూడా ఎంతో హత్యకి దారి తీస్తుంది. ఒక భర్త ఇంటికి వచ్చాడు, తాగి బాగా వచ్చాడు. ఇంటికి రాగానే ఇంట్లో కూర లేదు, బియ్యం లేవు వండడానికి. భర్త వస్తాడేమో తెస్తాడేమో భార్య ఎదురు చూస్తూ ఉంది. ఆమె దగ్గర కూడా డబ్బులు లేవు. భర్త రాత్రి 10 గంటలకు వచ్చాడు. ఈ పిల్లవాడికి తిండి లేక ఆకలికి ఏడుస్తూ ఉన్నాడు. పడుగు పెట్టింది. వచ్చాడు, ఇంట్లోకి రాగానే తాగేసి పెద్ద గొడవ చేశాడట. గొడవ చేయగానే ఏమండి ఏంటండి ఇది, ఇంట్లో బియ్యం లేవు, ఏమి లేదు, బిడ్డకి తిండి కూడా పెట్టలేదు, ఏం చేయలేదు ఆకలితో. ఆయన గారు తాగేసి వచ్చారు ఇంటికి అనేసి బాధపడుతూ ఏడుస్తుంటే ఇద్దరు మధ్య గొడవ జరుగుతుంది, ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్లో ఆ బిడ్డ పడుకున్న బిడ్డ లేచి వచ్చిగానే తండ్రి కోపం వచ్చేసింది. ఇది కొడుకుని చెప్తుంది కదా, వీడికి ఆకలితో చచ్చిపోతున్నాడు, నువ్వు దీనికి తేలేదు, ఏమి తేలేదు, ఇంట్లో ఏమీ లేవు. చూడండి బిడ్డ, చూడండి ఆకలితో ఎలా ఉన్నాడు. చూశాడు, నాన్న దగ్గరికి వస్తున్నాడు. కాలుతో తన్నాడట అవుతాడు. ఆ బిడ్డ వెళ్ళి తలని గోడ తగిలి తల పగిలి చచ్చిపోయాడు. చంపాలనుకోలేదే. చచ్చిపోయి హాస్పిటల్ పరిగెత్తారు, పట్టుకొని ఏడుస్తూ. తర్వాత చెప్పాడట చంపాలనుకో. లోపలికి వెళ్ళింది కదా ద్రవం, ఆ ద్రవం తీసుకొచ్చిందండి. ఆ దీపోగానే మత్తు దీపోగానే మామూలు అయిపోయాడు మనిషి. బాదుకుంటాడు శవం మీద పడి. కొంతమంది పరిస్థితి అంతే.
అనుకోరు, అది చేసేస్తుంటారు. అకారణం ఇలాంటి పాపాలు ఎన్నెన్నో ఉంటాయి. కోపం, అసూయ, కుళ్ళు, అబద్ధం. అబద్ధం మనకి చాలా సింపుల్గా ఉంది. నన్ను అడిగితే మా పూర్వీకులు, మా తాతలు, ముత్తాతలు కానీ, అమ్మ నాన్న కానీ ఆ టైంలో అబద్ధాలు ఆడేవారు కాదు. మా జనరేషన్ అబద్ధాలు వచ్చేసాయి. ఇప్పుడు జనరేషన్ ఇంకా ఎక్కువ వచ్చేసాయి అబద్ధాలు. అందుకే నేను రైట్స్లో చిన్నపిల్లలకి ఎల్కేజీ యూకేజీలో పాట నేర్పిస్తారు. పాట ఏంటది? జానీ జానీ ఎస్ పాప అంటాడు. ఈటింగ్ షుగర్ నో పాప. అబద్ధం ఆడేశాడు అక్కడ. టెల్లింగ్ లైస్ చెప్పు. అబద్ధం ఆడుతున్నాడు, నోరు తెరిచాడు. ఆహాహా షుగర్ పంచదార. ఎందుకు చిన్నపిల్లలు కాబట్టి ఆయన నేర్పించేవాళ్ళు అంటే స్కూల్లో కూడా అబద్ధాలు ఆడకూడదు అంటే అబద్ధాలు ఆడకూడదని చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. ఏడంటే మీ పిల్లలు సండే స్కూల్ పంపారా? సండే స్కూల్లో నేర్పుతున్నారా పిల్లలకి? సరే, సండే స్కూల్ పక్కన పెట్టండి. ఇంట్లో తల్లిదండ్రులు నేర్పుతున్నారంటే తల్లిదండ్రులే అబద్ధాలు ఆడతారు పిల్లలు. పిల్లలు నేర్చుకోరా అంటే అబద్ధం ఆడటం అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు అయిపోతుంది. ఇది కామన్ అయిపోతుంది అబద్ధాలు. అమ్మా ధర్మం చేయండి అమ్మా, ఆకలేస్తుందమ్మా అని బెచ్చిగా అడిగితే ఏమి లేదు ఉండలేదు. రోడ్ల మీద అడిగితే సెలవు లేదు, ఇక్కడ నీకు ఇవ్వడం ఇష్టం లేదు ఉంది. లోపల జేబులు బాగా చాలా డబ్బు, అందుకే నీకు ఇవ్వడం ఇష్టం లేదు. అబద్ధం ఎందుకు? లేదని చిల్లర లేదని అబద్ధం ఎందుకు? వంట అవ్వలేదని అబద్ధం ఎందుకు? వండేసావు. నీ ఉద్దేశం ఏంటంటే మిగిలితే ఆ పాచిపోయిందో ఆ మిగిలితే పెట్టాలి. వేడి పెట్టవు, నువ్వు తినకుండా పెట్టవు కదా, ఎవరైనా అంతే. కానీ అబద్ధం ఆడటం ఎందుకు అంటే ఈరోజు అబద్ధాలు ఆడలేదు. హిందువుల్లో ఒకటి మీ అబద్ధాలు అనేది పెళ్లి చేయాలి. విచిత్రం ఏంటంటే క్రైస్తవులు ఉంటారు చూసారా, ఈ పాస్టర్ గారిలో కొంతమంది పెళ్లి పేరాయిలు పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారి కార్యాలు ఉన్నారు. దొంగ అబద్ధాలు పెళ్లి చేస్తున్నారు. వైశాఖలో ఒక కుటుంబంలో అలాగే పెళ్ళిళ్ళు పేరాయిలు అన్నమాట. భార్య భర్తలందరూ కూడా. ఆ కూతురు విడాకులు అయిపోయింది. ఆ చిన్న కూతురికి విడాకులు అయిపోయి ఇంట్లో ఉంది. చాలా భయంకర సంఘటన జరిగాయి. ఆమె ఏమంటుంది తెలుసా? అది ఆ శాపం అనేది వచ్చేసిందయ్యా. ఎంతో మంది పెళ్లి చేస్తాం అబద్ధాలు ఆడి, ఎంతో మంది చెంతపరిచాం అబద్ధాలు ఆడి, ఎన్నో పెళ్ళిళ్ళు సెట్ చేసాం. మరి వారు ఎలా ఉన్నారు కానీ మా పిల్లలకి నాశనం అయిపోయింది. ఇంక జీవితంలో మేము పెళ్లి సంబంధాలు చూడదలుచుకోండి. అమ్మ చూడండి, నీతిగా చూడండి, మంచిగా చూడండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. నిజం కావాలి మనకి. ఇట్స్ ద ట్రూత్. ఎందుకంటే ఆయనే సత్యం, దేవుడే సత్యం, నేనే సత్యం అన్నాడు, నేనే మార్పు అన్నాడు. మరి ఆయన మార్పు నచ్చేటప్పుడు ఆయన సత్యమైనాడు, ఎందుకు సత్యం పలకూడదు? గాంధీ గారు చెప్పారు నీకు. గాంధీ గారికి దేశం చెప్పలేదా? దేవుడు చెప్పలేదా అబద్ధం ఆడరాదని? సత్యం, నిజం పలకాలి. ఏదైనా సరే నీ ప్రాణం పోయినా సరే పర్లేదు, నిజం పలకాలి. ఆ చిన్నప్పుడు నేర్చుకున్న పులి కదా, నాన్న పులి సరే నిజంగా పులి వచ్చేది. అట్లా ఉంటుంది. ఎందుకు అబద్ధాలు ఆడ? ఎవరి ముందు అబద్ధాలు ఆడుతున్నా? దేవుడి ముందు అబద్ధాలు ఆడమా? దేవుడికి తెలియదా? దేవుడు చూడలేదా? ఆ సేవకుల ముందు అబద్ధవాడు, పేతురు ముందు అబద్ధవాడాడు. అననీయ సఫీరా ఏమైంది? ఇంతకే అబద్ధిరా అంటే ఇంతకే. అలాంటి పరిస్థితి ఈరోజు సంఘాల్లో ఉంటే సంఘాలన్నీ ఖాళీ అయిపోతాయి. మా రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? చేస్తాను అమ్మాయి గారు, 3 పూటలో చేస్తాను. భోజనం కాదు, ప్రార్థన. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నామో తల్లిదండ్రులుగా మనము మన పిల్లల ముందు అబద్ధాలు
అబద్ధాలు ఆడుతుంటే పిల్లలు ఎందుకు ఆడరు? ఆ పిల్లలు ఎవరసలు ఎందుకు అబద్ధాలు ఎందుకు ఆడరు? ఆ అబద్ధాలు ఎంత పాపమో. సరే, ఇంకో 2 ప్రశ్నలు ఉన్నాయి, వాటిని కూడా ధ్యానించి ముగించుకుంటాం. 8వ అధ్యాయం 4వ వచనంలో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం. మరి యెహోవా ఎలా సెలవించున్నాడని వారితో చెప్పము, మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా. చాలు. ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను నీకు చేయలేనా అని దేవుడు ప్రశ్నించాడు. అంటే దేవుడు చేసే పని. ఇక్కడి నుంచి చూస్తే మనం చేసే పని. కుమ్మరి మట్టికి చేసినట్లు దేవుడు చేస్తున్నాడు. ఓకే, ఆయన పని చేస్తున్నాడు. ఆయన క్షమించి ఆయన రక్తంతో నీ పాపాలన్నీ, నీ దోషాలన్నింటినీ కడిగి నిన్ను పవిత్రుడిగా, నీతిమంతుడిగా తీస్తున్నాడు ఆయన. అయితే ఆ విధంగా చెయ్యాలంటే మనమేం చెయ్యాలి? మనకు కూడా కొన్ని ఉన్నాయి. మొదటిది, మనుషులు పడి తిరిగి లేవకుందురా. నెంబర్ 1, దావీదు జీవితానికి వస్తే, దావీదు బాల్యం నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, సుందరుడు, అందమైన కన్నులు కలిగిన వాడు. దావీదు తన తండ్రి అయిన యెష్షయికి 8వ వాడు, 8వ సంతానం. దావీదు కంటే 7 అన్నలు ఉన్నారు. ఆ రోజుల్లో గొర్రెల కాపరిగా ఒక వ్యక్తిని పంపాలంటే ఆ కుటుంబంలో చిన్నవాడు ఉండాలి, పెద్దవాడిని పంపరు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా జంతువులు దాడి చేసినా, చంపేసినా, దోపిడీ దొంగలు చంపేసినా, పెద్ద కుమారుడు తండ్రి తర్వాత అతనే ఆస్తికి వారసుడి కనుక పెద్ద కుమారుని కానీ 2వ కుమారుని కానీ పంపరు. ఒకవేళ 2 కుమారులు ఉంటే చిన్నవాడిని పంపుతారు, 3 కుమారులు ఉంటే 3వని పంపుతారు. 8వ వాడు కాబట్టి దావీదు గొర్రెలు కాపరిగా. మరి యెష్షయికి చాలా మందలు ఉన్నాయి, మేకలు, గొర్రెలు. ఆ మందలు కాయడానికి కాపరులు కూడా ఉన్నారు. మరి ఆ కాపరులతో పాటు ఆ కాపరుల మీద నమ్మకం లేక తన కుమారుడిని ఒకటిగా దావీదుని కాపరిగా చేసి ఆ కాపరులతో పాటు దావీదు కూడా గొర్రెలను మేపుతూ ఆయా స్థలాలకి వెళుతూ తిరుగుతూ, మరి అడవుల్లో కొండల్లో తిరుగుతున్నప్పుడు దేవుడిని కాపరిగా చేసుకొని దేవుడిని ప్రార్థిస్తూ అట్లా గడిపేవాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను నడిపించున్నాడు, గాఢాంధకార లోయలో సంచరించిన ఈ అపాయం నాకు కలుగదు అని అంతగా దేవుని స్తుతిస్తున్నాడు. గొప్ప కీర్తనకారుడు, పాటకారుడు, పాటలు పాడేవాడు, గచ్చిత ఆరాధకుడు, దేవుని గొప్పగా ఆరాధన చేసేవాడు, సితారా వాయించేవాడు. అంతటి గొప్ప కళాకారుడు దావీదు. అన్ని టాలెంట్స్ ఉన్నాయి దావీదులో. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. సౌలు రాజుని తొలగించి ఆ ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి యెష్షయి కుమారుడైన దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రవక్త అయిన సమూయేలు పంపించి అభిషేకించి దావీదును రాజుగా చేశాడు. ఇది మీకు కొంచెం టూకీగా చెప్తున్నా, మీ అందరూ తెలిసిందే. మరి రాజుగా చేసుకున్న దావీదు గొప్ప రాజు, రాజ్యాభిషేకం. కండబలం ఉన్నవారు కాదు, కానీ యుద్ధ వీరుడు, మంచి జ్ఞాని, ప్రార్థన పరుడు, తెలివైన వాడు, చురుకైన వాడు. దేవుడు దావీదు పక్షాన నిలబడ్డాడు. దావీదు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా యుద్ధంలో జయమే, విజయమే. దావీదుకి అపజయం లేదు. అంత గొప్ప యుద్ధ వీరుడిగా దావీదు ఎదుగుతున్న ఆ దినాల్లో దావీదు యొక్క జీవితంలో దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితి అనుగ్రహించాడు. మంచి వారిని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఉన్నతమైన స్థితిలో ఎదుగుతున్నాడు.
చిన్న పొరపాటు చేశాడు దావీదు, చిన్నది. ఆ చిన్నది కాస్త పెద్దదైంది. ఇందాక చెప్పాను కదా, చిన్నదే అది పాపం అనుకోవడం. ఎందుకంటే రాజుల గ్రంథము మనం చూస్తే రాజుల గ్రంథంలో ఈ 2వ రాజుల్లో ఉంటుంది. తర్వాత చూడండి, మొదటి వచనం చూస్తే రాజులు 11వ అధ్యాయం. సరే, వసంతకాలన రాజులు యుద్ధం చేయవలసింది. యుద్ధంలో రాజులు పాల్గొనాలి. రాజు, సైన్యాధిపతి వీళ్ళంతా కూడా యుద్ధంలో మరి ఉంటారు కనుక వారందరికీ ముందు రాజు నడిపించాలి యుద్ధాన్ని. వసంతకాలం రాజు యుద్ధము చేయవలసి ఉండగా ఆ కింద వచ్చినట్టు రాయబడి ఉంటాయి మొదటి నుంచి. అయితే ఏం చేస్తున్నాడు దావీదు అంటే అందరూ పంపించాడు. దావీదు పైన బతికించాడు. సోమరితనం, అబద్ధం ఎలా పాపమో సోమరితనం కూడా పాపమే. యుద్ధం చేయవలసిన దావీదు, యుద్ధంలో ఉండవలసిన దావీదు వారందరినీ యుద్ధాన్ని పంపాడు, కానీ ఇంట్లో ఉండిపోయాడు. తర్వాత నిద్ర మొత్తం వచ్చేసింది. మొత్తం సోమరితనం, నిద్ర మొత్తం పడుకుపోయాడు. సాయంకాలం లేచాడు. ఆ సాయంకాలం లేచేటప్పటికి ఒళ్ళంతా శరీరం అంతా బిగుసుకుపోయింది. ఒక్కసారి ఆ చేతులు కాలు వ్యాయామం చేయడానికి పైకి వచ్చాడు. అలా తిరుగుతున్నాడు. కింద బత్షెబ స్నానం చేస్తుంటే చూశాడు. అంతే, ఆ స్త్రీని మోహించాడు. ఆ స్త్రీని కోరుకున్నాడు. ఆమె ఒకరికి భార్య, ఎవరో కాదు ఊరియా. ఊరియా ఎవరో కాదు, ఆయన అంగరక్షకుడు. అంగరక్షకుడు భార్యని ఆశించాడు. సో రాజుగారు కాబట్టి ఇంకా ఆమె కూడా లోబడిపోయింది. ఇప్పుడు ఊరియాని చంపాలి, అడ్డు తొలగించుకోవాలి. యోవాబుకు మాత్రం తెలుసా రహస్యం, ఊరియాని చంపించేస్తాడు యుద్ధంలో. చూసారా, దావీదు ఒక వ్యభిచారం చేసే పాపి అయిపోయాడు, నరహంతకుడిగా మారిపోయాడు. ఏ అంటే కొవ్వు పట్టిందా? ఏ దావీదుకి ఏమైంది? ఇంత భక్తిపరుడే, ఇంత గొప్ప విశ్వాసే, ప్రార్థన పరుడే. అతను ప్రార్థన చేస్తుంటే కన్నీరు తడిచి ఆ కన్నీరుకి పరుపు కూడా పైకి తేలేదట. అంత ప్రార్థన పరుడు. ఆరాధన చేస్తే మళ్ళా కానీ స్థితి ఆరాధన, ఆయన ఆరాధన గంభీరంగా ఉంటుంది. అందుకే మనం పాటపడతాం, దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. హల్లెలూయా. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదన్న పాట రాసిన వ్యక్తి ఎందుకు రాసుంటాడు? ఆ దావీదు యొక్క జీవితంలో నాట్యం చేయడం, దేవుని ఆరాధించడంలో, ఆత్మతో దేవుని ఆరాధించడంలో పరిశుద్ధాత్మతో నింపబడి పూనకం వచ్చినలాగా. పూనకం వస్తే హిందువులు అన్నిలు చూస్తున్నాం కదా, ఎలా వేస్తాం? పూనకం అనకూడదు, కానీ ఒక విధంగా పరవశుడై, ఆత్మలో పరవశుడై దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అంతటి వ్యక్తి సులువుగా పాపంలో పడిపోయాడు. ఆ పాపంలోకి పడవేయడానికి చిన్న తప్పు సోమరితనం. జాగ్రత్త యవనస్తులు, సోమరితనం అనేది మీరు అనుకుంటున్నారేమో, తప్పు కాదు, పాపం కాదని. దాని పరివేశాల మీ భవిష్యత్తు నాశనమవుతుంది. మీరు సోమరిగా ఉంటే ఏ పని చేయలేరు. సోమరి
చూడు ఆ చీమలు వాటి నడతలను అన్నింటిని కూడా పరిశోధించు, బాగా కనుక్కో, చూడు, గమనించు. ఒకసారి మనం చూద్దాం. ఉదయం 5 గంటలు లేచిన దగ్గర నుంచి మన సోమర్థనం ప్రారంభమవుతుంది నిద్రపోయే వరకు. మరి లేవరా, పరీక్ష టైం అయిపోతుంది, 9 గంటల పరీక్ష, లేవరా లేవరా అని 7 గంటలకి అమ్మ లేపుతుంటే ఇంకా దుప్పటి కప్పుకొని పడుకొని నిలుపుతూ ఉండే. ఇంకా టైం ఉంది, ఇంకో గంట ఉంది. ఎంతమంది యవనస్తులు సోమర్థాన్ని కలిగి ఉన్నారంటే 90% యవనస్తులు, మన క్రైస్తవులు అని యవనస్తులు. చురుకుతనం లేదు, హుషారు లేదు. దేవుడంటే, దేవుడి సన్నిధి అన్నా, దేవుని వాక్యం అన్న ఆసక్తి లేదు. పాటలు పాడడం అన్నా, దేవుని కార్యాలన్న ఆసక్తి. సరే, దేవుడి విషయమే కాదు, ఏ విషయంలో చూస్తున్న ఆసక్తి లేదు. ఈరోజు వ్యవస్థకి మాట్లాడేది పట్టుకొని ఉంటుంది. గింతే ఏదో లోపలికి వెళ్ళిపోతాయి. ఏ పని చేయదు. పాప తల్లి ఎడుకుంటుంది, అమ్మా గిన్నెలు కడగమ్మా, బట్టలు ఉతికమ్మా, అమ్మా చెయ్యమ్మా. ఆగే చదువుకోవాలి, నాకు ఇది ఉంది అది ఉంది అంటారు, పుస్తకాలు చూస్తారు కానీ అన్నిటికీ స్వాగతం. 90% యూతుల్లో చాలా ఉంటాయి. నేను కూడా చెప్తాను, మా పిల్లలు కూడా చెప్తూ ఉంటాను ప్రతి విషయంలో. ఒక మిస్ అయింది, కొన్ని జీవితాల్లో తారుమారైపోతుంది. ఏదన్నా ఒకటి జరిగిపోయింది, మన తిరిగి రాదు. కాబట్టి సోమర్థనం అనేది మనం ఉండడానికి వీల్లేదు. కొంతమంది జీవితాల్లో ఆ సోమర్థనమే ఎలా నడిపిస్తుంది తెలుసా? ఒక యవనస్తుడు ఆ రోజు ఎందుకో కొంచెం లేచి చేశాడు. టైం ఉంది కదా, టైం ఉంది కదా. అతను కాలేజీకి వెళ్ళాలి, ఇంకా ట్రైన్ ఎక్కాలి. షటిల్ తుర్లో ట్రైన్ ఎక్కుతారు, సామర్లపట్ల ట్రైన్ దిగుతారు. అక్కడి నుంచి మళ్ళా కాలేజీకి వెళ్ళి, కాకినాడ కాలేజీకి వెళ్ళి మళ్ళీ సామర్లపట్ల ట్రైన్ ఎక్కుతారు. నాన్న చెప్తున్నాడంట, నాన్న దగ్గర స్టేషన్ దగ్గర పెడతాడు. నాన్న రెడీ అవ్వు రోజు లేట్, ఏదో ఒక లేట్. వాళ్ళ నాన్న పాపం బండి మీద స్టేషన్లో దిగబెడుతుంటాడు. బాగా లేట్ చేస్తాడు. ఆ లేట్ చేసిన వల్ల నాన్న కూడా టెన్షన్తో వెళ్ళి స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పటికీ బండి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఓ పరిగెత్తి ఎక్కిపోతుంటే తండ్రి వెనక పరిగెడతా రే వద్దు వదిలే కనబోతున్నాడు. ప్లాట్ఫామ్ పరిగెడతా, వాడికేశాడు, తండ్రి పడిపోయాడు. అది తండ్రి ట్రైన్ మాత్రం పుంజుకుంది, అది జనం పోయి పుంజుకుంది, స్పీడ్ వెనక్కి పడిపోయాడు. ప్లాట్ఫామ్ తల పైకి తండ్రికి కొడుకైతే ఎక్కేశాడు రన్నింగ్లో, కుర్రోడు కదా. కోమాలకి వెళ్ళి చాలా కాలం తర్వాత చనిపోయాడు. చాలా కాలం, 15-20 రోజుల వరకు తీసుకొని వాళ్ళు ఇంటికి వచ్చి ఇంటి దగ్గర అలా ఉండి వాళ్ళ చనిపోయాడు. ఇది చాలా సంవత్సరాల కిందట నేను తుర్లో ఉన్నప్పుడు విన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, సోమర్థ, నిర్లక్ష్యం. తాను బాగా ఉన్నాడు, తండ్రిపోయాడు. ఆ తండ్రి టెన్షన్ వచ్చేసింది, కొడుకు రన్నింగ్ అయిపోతుంది, చెప్తాం వద్దు ఎక్కొద్దు పడిపోతాం. కుర్రోడు కానీ ఎక్కేసాడు, ఎలాగో పరిగెత్తుకొని. కానీ తండ్రి ఎన్నో జరుగుతాయండి. నీ వలన ఇతరులకి కీడు జరగవచ్చు, నీ వలన నీ సోమర్థాల వల్ల నీకే నాశనం జరగవచ్చు, నీ సోమర్థాల వల్ల నీకు మంచి ఛాన్సెస్ పోవచ్చు, నీ సోమర్థాల వల్ల నీకు ఉద్యోగాలు పోవచ్చు, నీ సోమర్థాల వల్ల ఏమో జరగవచ్చు. దావీదుకి ఆ సోమర్థాల వల్ల ఇటు వ్యభిచారంలో పడిపోయాడు, ఇటు హంతకుడైపోయాడు, ఆ శాపాన్ని పడిపోయాడు. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాత ఆ దావీదు పశ్చాత్తాపం పొంది మారుమనసు పొందాడు. కీర్తన 51 కీర్తన మనం చూడవచ్చు. దేవుడిని సన్నిధిలో ఎలా వేడుకున్నాడు దావీదు, దేవా నన్ను క్షమించు,
క్షమించు, నా పాపం క్షమించు, నన్ను పరిహరింపు, నన్ను బాగుగా కడుగు, నన్ను శుద్ధీకరించు, నా పాపములన్నీ నా ఎదుటనే ఉన్నవి అంతగా ఒప్పుకుంటున్నాడు. 57 కీర్తనలో దేవుడు సన్నిధిలో దావీదు చేసిన ప్రార్థన కనబడుతుంది. ఎప్పుడైతే పశ్చాత్తాపం పొందాడో, క్షమాపణ పొందాడో, వెంటనే మార్పు చెందాడు, సరి చేసుకున్నాడు, తన జీవితం మార్చుకున్నాడు. మునుపటి కంటే ఎక్కువగా దేవుడు దావీదును వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సోమరతనం అనేది. అయితే ఇప్పుడు దావీదు, పడిపోయిన దావీదు తిరిగి లేచాడు. తను పశ్చాత్తాపం పొంది దేవుని సన్నిధికి వచ్చి పడిపోయిన దావీదు తిరిగి లేచాడు. ఈ మనుషులు పడి తిరిగి లేవకుందురా, మనుషులు పడి తిరిగి లేవకుందురా. మనం రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం, ఏదో కాలు తగిలింది, రాయి తగిలి పడిపోయామండి. పడిపోయిన మనం తిరిగి లేవమా? లేచి బట్టలు దుమ్ము దోలు దులుపుకొని లేచి నడుస్తాం. అది చిన్నపిల్లలు అనుకోండి, ఆడుకుంటూ ఆడుకుంటూ పరిగెత్తుతూ పడిపోతారు. పడిపోయిన తర్వాత వారు లేచిపోతారు వెంటనే. చిన్నపిల్లలు కాబట్టి త్వరగా లేచిపోతారు. లేచిపోయి మరలా ఆటలో అడ్డుబండని ఆటలు ఆడుకుంటూ ఉంటారు. కానీ ఒకవేళ పెద్దవారు ఎవరైనా చూశారనుకోండి పిల్లల్ని, పడిపోయిన పిల్లల్ని, అరే జిన్ను పడిపోయాడు అన్నాం అనుకో, వాళ్ళు లేవడం ఏడటం మొదలు పెడతారు. జిన్ను వేరు. ఎందుకంటే అమ్మ చూసింది, పరిగెత్తుకొని వచ్చేసింది, వీళ్ళు లేవడం. ఇంకా ఏడుస్తాడు, చిన్న దెబ్బకే ఎక్కువ ఏడిపడిస్తాడు. చాక్లెట్ ఇస్తుందా, బిస్కెట్ ఇస్తుందా, ఏం లేదురా చిన్న దెబ్బ పోతుందలేరా అని ఎత్తుకొని తీసుకెళ్తుంటే చక్కగా చాక్లెట్లు ఐస్ క్రీమ్ కొనిపించుకొని ఆ నిప్పు లేకపోయినా ఏడుస్తూ మారా చేస్తూ ఇంకా ఐస్ క్రీమ్లు ఇస్తుందా, బిస్కెట్లు ఇస్తుందా అలా ఉంటారు. పిల్లలు తక్కువ. పెద్దవాళ్ళు అయితే దెబ్బ తగిలింది, బాధపడతారు, నొప్పి. కొంతమంది పడిపోయిన వారు తిరిగి లేవరు, వారికి మరణం సంభవించింది. లేవలేని స్థితి, మరణమన్న సంభవించాక, లేదా ఇద్దరు మనుషులు సహాయం చేసి నడుగురిపోయిన వారు తీసుకెళ్ళాలి. మనుషులు పడి తిరిగి లేవకుందేరా. ఏ తప్పు చేసామో మనకు తెలుసు, ఆ తప్పు మన ముందు ఉంది. ఏదో ఒక రోజు నీ తప్పు ఒప్పుకో, పశ్చాత్తాపం, దేవా నన్ను క్షమించు. ఎంత పాపినైనా క్షమిస్తాను. నువ్వు ఒకప్పుడు మంచి విశ్వాసంగా జీవించావు, గొప్ప పరిశుద్ధంగా జీవించావు, ఇప్పుడు పడిపోయావు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనా సమయం లేదు, నువ్వు పశ్చాత్తాపం, ఆలోచించుకో, మళ్ళీ ప్రార్థన చేయి, దేవుడిని క్షమిస్తాడు. నీవు లేవాలి, పడిన నీకు నీవుగా లేవాలని దేవుడు కోరుకుంటాడు. ఆ తర్వాత ప్రశ్న, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారు. ఏమంటే చాలామంది పడిపోవడానికి కారణం కూడా, చెడిపోవడానికి కారణం కూడా, దేవుడి నుంచి దూరం అయిపోవడానికి కారణం కూడా శోధనలు, టెంప్టేషన్స్. శోధనలు వస్తాయి. ఎవరికి వస్తాయి శోధనలు? పాపాత్ములకు రావు. పాపం చేసే వాళ్ళకి శోధనలు రావు. వారికి వచ్చిన శోధనలు అందరూ ఆల్రెడీ వారు పాపంలోనే ఉన్నారు. శోధనలు ఎవరికి వస్తాయంటే పరిశుద్ధులకే శోధనలు వస్తాయి, ప్రార్థనాపరులకే శోధనలు వస్తాయి, విశ్వాసులకే శోధనలు వస్తాయి, దేవుడు సేవ చేసే వారికి శోధనలు వస్తాయి, దేవుని పిల్లలకి, దేవుని బిడ్డలకి శోధనలు వస్తాయి. పౌలు చాలా శోధనలు నలిగి తన శరీరాన్ని కూడా నలగొట్టుకొని శోధనలు జయించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి, అనుదినము ప్రార్థన చేసి, యేసుక్రీస్తు ప్రభుకి శోధనలు వచ్చాయి కదా, ఆయన జయించాడు శోధనని. ఆయన దేవుని కుమారుడు కాబట్టి, నువ్వు దేవుని కుమారుడిని, నువ్వు దేవుని కుమారుని శోధింపగలవు. దేవుని కుమారుని యేసుక్రీస్తుని శోధించడానికి వెళ్ళాడు సాధారణంగా. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో యోబుని ఎలా శోధించాలని ప్రయత్నం చేశాడు. ఆఖరికి ఆ శోధనకి పడపోయేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు. ఆ కంచెను తీసే నాకు అవకాశం ఇవ్వాలి.
తర్వాత శోధించడం మొదలుపెట్టాడు. అంటే ఎవరైతే భక్తిగా ఉంటారో, ఎవరైతే విశ్వాసం ఉంటారో, ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఎదుగుచూ ఉంటారో వారికి శోధనలు కలుగుతాయి. ఆ శోధనలు ఎలా ఏ రీతికి వస్తాయి అంటే అన్ని వైపుల నుంచి శోధనలు వస్తాయి. నీ పక్కన భార్య వల్ల, నీ పక్కన భర్త వల్ల నీకు శోధనలు వస్తాయి, నీ పిల్లల వల్ల నీకు శోధనలు వస్తాయి, నీ కుటుంబంలో నీ స్నేహితుల వల్ల, నీ కుటుంబంలో ఎవరి వల్ల సరే శోధనలు వస్తాయి. ఈ మనుషులే కాదండి, చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల మూలంగా శోధనలు వస్తాయి. సాతాను అన్ని వైపుల నుంచి నేను టార్గెట్ చేసి శోధించడానికి ప్రయత్నం చేస్తాను. అందుకే నీ పోరాడనేది శరీరంతో కాదు, దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాను. ఈ దురాత్మ సమూహాలు చుట్టూ ఉండి ఏదో రీతిగా నేను శోధించడానికి, పాపంలో నడిపించడానికి. ఒక అందమైన స్త్రీ రూపంలో రావచ్చు, ఒక ధనం రూపంలో రావచ్చు, ఏదైనా తిండి ఆహార రూపంలో రావచ్చు. ఒక ఆయనకి పంది మాంసం రూపంలో వచ్చిందంటే శోధన. ఏంటంటే ఆదివారం అయితే 3 ఉండాలి, ఈ 3 కూడా ఉండాలి. ఆయనకి చికెన్ ఉండాలి, మటన్ ఉండాలి, పంది మాంసం ఉండాలి. ఈ రెండింటికంటే పంది మాంసానికి ఎక్కువ విలువ ఇస్తారట. భార్య అన్నదంటే ఏమండి లావు అయిపోతున్నారు, ఎక్కువ పెరిగిపోతుంది, పంది మాంసం తినకండి అని చెప్పేసి భార్య చెప్తే వారానికి ఒకసారే కదా చర్చ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వ సంస్కారం వరకు ఉండడానికి. చర్చ్ అయిపోయిన ఆరాధన అయిపోయిన వెంటనే ఏదో పోయినట్టు గబ్బ ఇంటికి తాళాలు తీసుకొని ముందు ఇంటికి వెళ్ళిపోతారు. గబ్బా అదుపుతో తినేస్తారంట. ఆ సండే కదా స్పెషల్, సండే ఒకటే పర్మిట్ చేసింది భార్య. కొన్నిసార్లు వాక్యం అవుతుండని వాక్యం మధ్యలోనే వెళ్ళిపోతుందంట బంధువాసం తినడానికి. మంచివాడే, అదో శోధన అనమాట. ఓ రోజు ఆరాధన అయిపోయింది, వెళ్ళిపోయాడు. సరే భార్య ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి కుర్చీ మీద అలా వేలబడుతున్నాడంట. లోపలికి వెళ్ళకుండా బయటికి రాకుండా గొంతులు ఎదుక్కుపోయింది. పలుగుపులతో కొట్టు పెట్టాడుతూ ఉన్నాడు, ప్రాణం పోలేదు. సరైన ఆ టైంలో భార్య వెళ్ళే టైంకి అనుకున్నాడు పొజిషన్. కొంచెం ఊపిరి అర్థం కావట్లేదు, ఏమవుతుంది. మొక్కదాన్ని తీస్తే గిన్నె ఓపెన్ చేస్తుంది, ఇక్కడ అన్ని పడి ఉన్నాయి. అందులో ఉన్న కొవ్వు మొక్క వేడివేడి రోడ్లో వేసుకొని జారిపోయింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి మొక్కను తీసి బాగు చేస్తే అప్పుడు నా జీవితం దాన్ని ముట్టుకోనే ముట్టుకో, నా జీవితంలో నేను చర్చి నుంచి మధ్యలో వెళ్ళనే ఆ 2 తీర్మానం తీసుకున్నాను. పోయింది శోధన అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి. శోధన అంటే ఒక్కొక్కరికి ఏ రీతిగా తిండిపోతాను శోధన, కొంతమందికి త్రాగుడు శోధన, కొంతమందికి అన్ని ఇలాంటి పాపాలను శోధన వస్తుంది. ఇప్పుడు ఆ చిన్న కుమారుడు మనం చదువుకున్నాం కదా, లోకాసు వార్త 15వ అధ్యాయం. ఈ చిన్న కుమారుడు కలిగిన శోధన ఏంటో తెలుసా? వేశ్యలతో ఖర్చు పెట్టడం, స్నేహితులు శోధన. ఆ స్నేహితులే శోధించారు. అంటే శోధన అనేది స్నేహితుల రూపంలో వచ్చింది. డబ్బు ఖర్చు చేశాడు, డబ్బు చాలలేదు. తండ్రిని అడుగుతూనే ఉన్నాడు, నా దగ్గర డబ్బులు లేవురా అన్నాడు. అయితే నా ఆస్తి ఉంది కదా, ఆస్తులు నా బాబు నాకు ఇవ్వని తండ్రితో పోరాడి ఆస్తులు బాగా తీసుకొని దూరదేశానికి వెళ్ళి దూరదేశంలో స్నేహితులతో జలసా చేశాడు. డబ్బంతా ఖర్చు చేయాలి, వేశ్యకి పెట్టడం, త్రాగుడికి అన్నిటికీ జలసా చేశాడు. స్నేహితులు వెళ్ళిపోయారు విడిచిపెట్టి, డబ్బు లేదుగా. చివరగా ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు వారికి తినడానికి తిండి లేదు. అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు, అయ్యో నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. వారికి బుద్ధి వచ్చింది, తండ్రి గుర్తుకొచ్చాడు, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నా తండ్రి దగ్గర ఉన్న కూలి వనరులు ఆహారం సమృద్ధిగా ఉంది అని
ఏడ్చి ఏడ్చి కన్నీరు కార్చి తిరిగి ఇంటికి వెళ్ళాలని ఆశ కలిగి పశ్చాత్తాపం వచ్చాడు. శోధనలు తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? ఇప్పుడు ఆ శోధన అంతా తొలగిపోయింది. స్నేహితులు వెళ్ళిపోయారు, శోధించే స్నేహితులు వెళ్ళిపోయారు. అతనికి ఏ విధంగా శోధన వచ్చిందో ఆ శోధన అంతా తొలగిపోయింది. తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? వస్తారు. తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? వస్తారు. నువ్వు రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నావు, అది సన్నగా రోడ్డు, పెద్ద లారీ వెనక వస్తుంది, హార్న్ కొడుతున్నాడు, పక్కకు వెళ్ళు అని, పక్క జరుగు అని. నేను వెళ్ళను, నేనే నడుస్తాను అంటే లారీ వచ్చి నేను గుద్దేస్తాను. నువ్వు పక్కకి వెళ్ళాలని చూస్తావా? నీ ప్రాణ భయంతో అమ్మో గుద్దేస్తుందేమో పక్కకి వెళ్దామని చూస్తావు. పక్కకు వెళితే పక్కన చెత్త, పెంట, రాళ్ళు, గాజు బిందులు అన్నీ ఉన్నాయి రోడ్డు పక్కన. అయ్యా చిచ్చి చిచ్చి నేను వెళ్ళను, ఇక్కడే ఉంటానంటే లారీ నేను గుద్దేస్తాను. సో లారీ గుద్దేస్తాను. నువ్వేం చేస్తున్నావు? ఆ శోధన వచ్చినప్పుడు అంటే లారీ వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోయావు, చెత్తలోకి వెళ్ళిపోయావు. 2 అడుగులు వేస్తాను ఆ చెత్తలో. ఈ లారీ వెళ్ళిపోయింది, దాటిపోయింది, తొలగిపోయింది. తిరిగి యాస్టీస్గా నువ్వు రోడ్డు మీదకి వస్తావా? చెత్తలోనే కంటిన్యూగా నడుస్తూ వెళ్ళిపోతావా? తొలగిపోయిన తర్వాత లారీ తొలగిపోయిన తర్వాత తిరిగి వస్తావా? కాబట్టి మనకి కొన్ని పరిస్థితులు నీకు ఇష్టం లేకపోయినా, బలవంతమైన సరే కొన్ని శోధనలు నీ మీదకి వస్తాయి. ఆ సమయంలో నీవు పక్కకు పడిపోయిన స్థితి ఏర్పడవచ్చు, దేవుడి నుంచి దూరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ ఆ శోధన తొలగిపోయింది, ఇప్పుడు లేదు. నువ్వు తిరిగి రావా? ఇంకా అలాగే ఆ నాశనంలోనే, ఆ పాపంలోనే నువ్వు జీవిస్తావా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒక్కసారి కనిపిస్తుంది. ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఒకవేళ నీవు దేవుడి నుండి జారిపోయి చెడిపోయి పాపం చేసినట్లయితే, నువ్వు ఎంత పాపైనా సరే దేవుడిని క్షమించాలని కోరుకుంటున్నాడు. క్షమించే దేవుడే. నువ్వు చేయవలసింది పడిపోయి నువ్వు తిరిగి లే. శోధనలో వచ్చి నువ్వు పడిపోయావు, చెడిపోయావు. శోధన తొలగిపోయిన తర్వాత తిరిగి నువ్వు మరలా దేవుని సన్నిధికి రా. పరిశుద్ధుడా, 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 ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, ఈ సమయంలో మధ్యాహ్నం వేళ ప్రభు మరొకసారి మీ బిడ్డలందరితో మీరు మాట్లాడే విధానం బట్టి వందనాలు. కొమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? చేస్తావు ప్రభు. మనుష్యులు పై తిరిగి లేవకుందరా, తిరిగి లేస్తారు తండ్రి. తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? వస్తారు ప్రభు. మా జీవితాలు కూడా అలా చేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని బట్టి, సంఘంలో విశ్వాసం బట్టి, సంఘంలో బిడ్డలందరూ బట్టి కొందరు మీ బిడ్డలందరూ ప్రభు, ఒకవేళ అందరూ నీ వాక్యంలో ఎదుగుచ్చు, ప్రార్థన జీవితంలో ఎదుగుచ్చు, నీ సాక్షులుగా ఉన్నట్లు చేయండి. పాపంలో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా ప్రతి బిడ్డ కూడా గొప్ప విశ్వాసాలుగా ఉన్నట్లుగా నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.